అమ్మ చేతి చెంప దెబ్బ తిననివాడు పోలీసుల చేత లాఠీ దెబ్బలు తింటాడు. పోలీసుల చేత లాఠీ దెబ్బలు తినవాడు తోట దెబ్బకు బలవుతాడు. ఈ రోజు ఈ కుర్రాడి బంగారు భవిష్యత్తుని మనం గొప్పవాడిని చూపించాల్సిన లేదు. ఆ వయసును అంటున్నాము. ఆ వయసులో జైల్లో పోయి మగ్గిపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవుతుంది చెప్పండి. వీడు పోరి తిరిగి వచ్చిన తర్వాత గౌతమ్ బుద్ధుల్లాగానో వివేకానందలాగా బయటికి రాడు కదా. మళ్ళీ యాంటీ సోషల్ ఎలిమెంట్ గానే వస్తారు. క్రూరమైన నేరస్తుడుగా మారే బయటకు వస్తారు. వీటికి ఎక్కడో చోట పురుష పెట్టగలగాలి. మనం విద్యా వ్యవస్థను ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వాలు కూడా ఈ చదువుల మీద ర్యాంకుల మీద కాకుండా వాళ్ళు చదివిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తే. ఈ అబ్బాయి ప్రొద్దుటూరు అన్నామండి. ఈ ప్రొద్దుటూరు అనే కాదు, ఆంధ్ర తెలంగాణ రెండూ కలిపితే ఉన్న కాలేజీలు బొచ్చడు వచ్చాయి. కాలేజీలు కూడా ఉన్నాయి కదా సార్. అందరూ పొలోమని బీటెక్కే చదవాల్సిన అవసరం లేదు కదా. బోల్డని కోర్సులు ఉన్నాయి, ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి, రకరకాల కోర్సెస్ ఉన్నాయి, చాలా చదువుకోవచ్చు. బీటెక్ అంటే గొప్పది పాలిటెక్నిక్ చేస్తే లైఫ్ లో సెటిల్ అవుతారు. అదే వచ్చింది. మనకేంటంటే ఇది గ్లామర్ కోర్సు చేస్తున్నారు. ఈ లక్షల మంది సంవత్సరానికి బయటకు వచ్చి ఈ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సెలెక్ట్ చేసుకుంటారండి. వచ్చిన వాళ్ళకు కూడా ఏ ఉద్యోగాలు రావు. హైదరాబాద్ ఏమో అందరికి వెల్కమ్ అని పెట్టుకోలేదు బోర్డ్స్ అండి. అందులో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. మనకి ఇప్పుడు గమనించండి, మనకు ప్లంబర్ దొరకడం లేదు, ఎలక్ట్రీషియన్ దొరకడం లేదు, ఈ బిల్డర్ ఎవరు దొరకడం లేదు, చిన్న పనులు ఎవరు చేయరు. డబ్బు తక్కువ వచ్చినా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మాకు వైట్ కాలర్ జాబ్ కావాలి. అంటే అలా కాదండి, వారానికి 5 డేసే కదా వర్కింగ్ డేస్. 5 డేస్ వర్క్ చేస్తే లక్షల్లో జీతాలు, అది బాగుంటదన్న యాంగిల్లో అయిపోయింది పరిస్థితి. చాలా మందిలో ఈ ధోరణి నేను డైరెక్ట్ గా అంటుంటే కూడా విన్నాను సార్. నేను ఇది 5 రోజులే పని చేస్తాము, చాలా మంచి శాలరీ వస్తుంది, మనకేం పెద్ద స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎందుకు చిన్నపిల్లల్ని 6th 7th క్లాస్ పిల్లల్ని ఐఐటి కోర్సులకు పంపించేస్తున్నారు. ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు ఐఐటి బేస్డ్ కోర్సులకు అప్పుడే ఎందుకు అంటే అలాంటి స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు ఎందుకు అని అడిగితే ఇదే సమాధానం వచ్చింది చాలా మంది దగ్గర నుంచి నాకు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉంటేనే గొప్పవాళ్ళు. అదే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే లక్షల్లో జీతాలు వస్తాయి, వారానికి 5 రోజులే ఉంటుంది జాబ్. నేను కాదనండి, అది ఎవరికి వస్తుంది? 100 మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుందండి. అదే కదా. ఇప్పుడు మీరు ప్రొద్దుటూరు నుంచి వెళ్ళారు హైదరాబాద్ కు, కావాల్సిన కమ్యూనికేషన్ ఉండదు, లాంగ్వేజ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, మీకు అక్కడ పబ్లిక్ రిలేషన్ ఉండదు, మీకు జాబ్ రాలేదు. ప్రపంచం మొత్తం పక్కకి వెళ్ళిపోయినా బీటెక్ వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయండి. అప్పుడు నీకు సబ్జెక్ట్ సర్టిఫికెట్ తో కాదు కావాల్సింది, నీ దగ్గర విషయం ఉంటే తప్పనిసరిగా నీకు జాబ్ వస్తుంది. మీరు అన్నట్టు లగ్జరీగా ఉండొచ్చు అండి. ఇప్పుడు ఇతను కూడా బీటెక్ అయిపోయి 5 years ఏమో అయిందంటండి. 5 years అయిపోయినా కూడా జాబ్ దొరకలేదంటే అట్లానే కంటిన్యూ అవుతూ ఉన్నాడు, అంటే నిరుద్యోగిగానే ఉన్నాడు. అతని మీద మేబీ అది కూడా ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చు. మేబీ 100% అదే చూపించింది, ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్, ఎస్. తనతో పాటు అందరూ జాబులకి వెళ్ళి ఉంటారు. అందరూ ఏంట్రా ఇంకా నీకు జాబ్ రావట్లేదు, ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఫ్రెండ్స్ అడుగుతారు, బయట వాళ్ళు అడుగుతారు, రిలేటివ్స్ అడుగుతారు. ఆయన సర్టిఫికెట్, ఈ బీటెక్ పిల్లల సర్టిఫికెట్ ఎంట్రీ పాస్ ఆఫ్ దేర్ ఇంటర్వ్యూ అండి, అంతే. ఓకే, బీటెక్ పాస్ అవ్వగానే తీసుకెళ్లి ఉద్యోగాల్లో కూర్చోబెట్టారండి. 100లో ఒకరికి వస్తుంది 5 రోజులు జాబ్. వాళ్ళు కూడా ఏంటంటే కూడా అందరికి రావు కదా సార్. రాదు మేడం, మనం అనుకున్న ఉద్యోగాలు లేవండి. అవును, అది మీరు ఇదే హైదరాబాద్ లోనే ఉద్యోగాలు లేవని అంటున్నాం మనము. ఉద్యోగాల కొరత భయంకరంగా ఉందండి. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, వర్క్ డిపార్ట్మెంట్ లో ఉంది, కమ్యూనికేషన్ లో ఉంది, టాలెంట్ లో ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న పనిలో ఇప్పుడు మీకు టాలెంట్ లేకపోతే ఇక్కడ కూర్చోరండి. అది ఇంప్రూవ్ చేసుకోకుండా నాకేదో అయ్యింది, నాకేదో లోపం ఉంది, నాకెందుకు ఉద్యోగం రాలేదు అని ప్రశ్నించుకుంటూ బయట ఎవరి మీదైనా కోపం చూపిస్తే వాళ్ళు తిరిగి కోపడతారు. కాబట్టి ప్రాణంగా ప్రేమించే అమ్మా నాన్నల మీద కోపాలు చూపిస్తారండి వీళ్ళ హీరోయిజం. నిజం. డబ్బులమ్మో వడ్డీలమ్మో ఇచ్చేవాళ్ళు చాలా మందే ఉన్నారు సార్, కానీ అందరు ఇలా ఉండట్లేదు కదా. చాలా పద్ధతిగా పెరిగే పిల్లలు, సింగిల్ పద్ధతిగా పెరిగిన నేను బోల్డ్ మందిని చూస్తున్నా, బ్రహ్మాండంగా ఉన్నారండి. మీరన్న దాంట్లో మనం 1-2% అన్నాము. వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, 5 days ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది నాకు లైఫ్ మొత్తము ఇలాగే జరుపుతారు మా అమ్మ నాన్న అనే భ్రమలో చాలా మంది పిల్లలు ఉన్నారండి. ఇంజనీరింగ్ కాకుండా బొచ్చెడు కోర్సులు ఉన్నాయండి మనకు. అదే కదా, అగ్రికల్చర్ ఉంది, మనకు బిజినెస్లు ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. అసలు సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ బీటెక్లు అంతా కూడా ఉద్యోగాలు చేస్తూ బీటెక్లు వదిలేసి గేదెలను పెట్టుకొని పాల వ్యాపారాలు చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. బోల్డ్ మంది ఉన్నారండి. నిజం మీరు అన్నది. నేను అలా చాలా మందిని కూడా చూసాను, నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. అవును, అమెరికాలో జాబ్ చేసి వదిలేసి వచ్చి ఇక్కడ పాల బిజినెస్ పెట్టుకున్నారండి. అవును, కరెక్ట్. విషయం ఏంటంటే మన దగ్గర సత్తా లేదండి, సబ్జెక్ట్ కాదు మనం అంటున్నది. మన దగ్గర సత్తా లేదు, బతికే సామర్థ్యం లేక తల్లి మీద తిరగబడి ఆవిడ ఏంటి అని ప్రశ్నిస్తే ఈవిడని చంపితే రేపటి నుంచి నాకు ఈ ప్రశ్న ఉండదు కదా అనే ఉద్దేశంతో చంపాడు. ఆ పిచ్చోడికి అర్థం కాదంటే రేపటి నుంచి నీకు తల్లి ఉండదురా బాబు,
నిన్ను ఎవరు వేధించారు? కనీసం నీకు తిన్నావని అడగడానికి తల్లి ఉండదు రేపు. మీ నాన్న ఒంటరిగా బతకాల. కొన్ని రోజులు పోతే మీ నాన్న కూడా బాధపడాలి, ఉంటాడో లేదో తెలియదు. వాళ్ళ నాన్నకు కూడా మన విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఇట్లాంటి కొడుకును సమర్థించకండి. మళ్ళీ మీ కొడుకును గారబం చేసి తలకొరువు పెట్టించి వాళ్ళ అమ్మకు మనశ్శాంతి, ఏ మనశ్శాంతి రాదండి. ఆత్మ క్షోభిస్తుంది ఆవిడకు. అవును. ఇప్పుడు మీడియా కానీ, పోలీసులు కానీ, విద్యా వ్యవస్థ కానీ, రాజకీయ నాయకులు కానీ సమాజాన్ని మంచి వైపు నడపాలనుకుంటే విద్యార్థుల మానసిక స్థితులను గమనించండి ఫస్ట్. మీరు బీటెక్ వచ్చిన తర్వాత ఇవి మానలండి, వంగవిది మొక్కల నుంచి ఇవి నేర్పిస్తూ రండి. చిన్న గ్రౌండ్ పెట్టండి, ఆడించండి, మంచి మాటలు 4 చెప్పండి. సార్ మంచి మాటలు చెప్తే మారతారండి. నేను చూశాను. కరెక్ట్. మంచి మాటలు చెప్తే మారతారు. అందరూ మారతారా అంటే అందరూ మారతారని గ్యారంటీ లేదండి. ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. అంతే కదా. కొన్ని మంచి మాటలు మెదడుకి ఎక్కించుకుని మారిన వాళ్ళు ఉన్నారండి. నాకు 5 days బ్యాక్ వచ్చిందండి. సార్ మీరు నాకు 15 ఏళ్ల కిందట మీరు క్లాస్ చెప్పారు సార్, అమ్మ నాన్నను బాగా చూసుకోమన్నారు, నేను బాగా చూసుకుంటున్నాను సార్ నాకు చెప్పారండి. అంటే మనం ఎక్కడో వెలిగించిన దీపం ఎక్కడి వరకు పెద్ద కాంతిని ఇస్తుంది కదండి. మనకేంటంటే ఈ పిల్లల మీద దృష్టి పెట్టి మంచిని చెప్పాలి, మంచిని మాట్లాడాలి, మంచి వినిపించాలి, మనశ్శాంతిని కలగజేస్తే మాత్రం పిల్లల్లో కూడా ఈ పర్వర్టెడ్నెస్, కోపాలు, టెన్షన్ అవన్నీ తగ్గిపోతాయి.